మరి సేవకులు నేను ఈ గాస్పల్ మినిస్ట్రీ స్టార్ట్ చేయకముందు, సువార్త పరిచర్య స్టార్ట్ చేయకముందు మాది ఇంకొక మినిస్ట్రీ కూడా ఉందండి. మరి పిల్లల ఆశ్రమం, చిల్డ్రన్ ఆర్ఫనేజ్ హోమ్ ఉంది. సేవకులు మరి చిన్ననాటి తన సాక్ష్యము ద్వారా మరి ఆయన ఎంతగానో మరి అనేకమైన కష్టాలు ఎదుర్కొన్నప్పుడు తన కొరకు తనకంటూ మరి నిజంగా చక్కని జీవితాన్ని ఇచ్చిన దేవాది దేవుడికి ఎప్పుడు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవుడు మాట్లాడడంతో మరి తనలాంటి అనాథుల కొరకు బ్రతకడం ప్రారంభించారు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే సేవకులు మొదటిగా చిల్డ్రన్ హోమ్ మరి ప్రారంభించారు. అనాథ ఆశ్రమం, చిన్నపిల్లల అనాథ ఆశ్రమం ప్రారంభించి చాలా కష్టాలతో అది రన్ చేస్తున్నప్పుడు సేవకులు అనేకమైన సార్లు అనేకమైన నిందలు అవమానాలు పడ్డారు. తనని చాలామంది అవమానించేవారంట. నీవే ఒక అనాథవి కదా, నీవు ఎంతమంది అనాథుల్ని పోషిస్తావు, నీవే ఒక అనాథవి, ఆఫ్టర్ ఆల్ నీ బ్రతుకే ఆఫ్టర్ ఆల్, నీవు పెడతావా అనాథ శరణాలయం, నీ వల్ల అవుతుందా, నీ వల్ల జరుగుతా, నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతావా అని ముఖం మీద అన్నప్పుడు చాలా బాధపడేవారంట అండి, చాలా ఏడ్చేవారంట. అలాగనే అనాథ శరణాలయం ప్రారంభించి అలా స్టార్ట్ చేస్తున్న అప్పుడు మరి సేవకుడు మరి కన్నీరు కారుస్తున్న సమయంలో మరి దేవుడు సేవకులతో మాట్లాడడము, అలాగనే నాతో కూడా వివాహము గురించి సేవకుల గురించి నాతో మాట్లాడడం నిజంగా దేవుడు మా జీవితంలో చేసిన మహా గొప్ప కార్యం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అనాథ శరణాలయం అంటే అన్ని బిల్డింగ్లుండి అంత సమృద్ధిగా ఉండి అంత ఫెసిలిటీస్ ఉండి రన్ చేసే అనాథ శరణాలయం అయితే కాదండి. చాలా ఘోరమైన స్థితి. మేము వివాహము చేసుకున్న తర్వాత ఎంతటి మరి సంఘటనలు మా జీవితంలో చూసామంటే, తెల్ల అన్నము, మేము తినే అన్నం ఎలా ఉండేదంటే మెత్తగా, ఆ అన్నాన్ని నాకు తెలిసి ముసలోళ్ళకి కూడా పెట్టరు, అంత ఘోరంగా అన్నము ముద్దలుగా. ఎందుకంటే ఆ బియ్యము ఎలాంటి బియ్యం అంటే, మేమున్న రేకుల షెడ్ ఏదైతే ఉందో మేము మాతో పాటు కొంతమంది పిల్లలు, ఆ సమయంలో ఏమైందంటే చాలా భయంకరమైన గాలి తుఫాను వచ్చినప్పుడు, రాళ్ళ వర్షం వచ్చినప్పుడు ఏవైతే రేకులు ఉన్నాయో రేకులన్నీ పలిగిపోయాయి. వెనకాల ముందు ఎవరు లేరు, ఆదరించేవారు లేరు, ప్రేమించేవారు లేరు, కష్టాల్లో కనీసం మాట్లాడేవారు కూడా లేకుండే. ఆ సమయంలో పిల్లల్ని పెట్టుకొని మా ఆధారం ఒకటే అండి, దేవుడే మాకు ఆధారం. హల్లెలూయా, దేవుడే మా దిక్కు అనుకున్నాం. మా పిల్లలు, మేము సేవకులు, మేమిద్దరము అలా మోకరించి 2 చేతులు చాచి అయ్యా అని రోజు అడిగేవారం అండి. ఆ సమయంలో ఇంకా మినిస్ట్రీ ఇదంతా లేదు. ఆ సమయంలో ఆ బియ్యము అదంతా తింటున్నప్పుడు, ఆ బియ్యాన్ని తింటున్నప్పుడు చాలామంది ఏడుస్తారు కదా, కొంచెం అన్నం మెత్తగా అయితేనే ఇంట్లో కంచాలు బయటపడిపోతూ ఉంటాయి, అవునా? కానీ ఆ ముద్దలు ఎందుకంటే ఆ రేకులు పలిగాయి కదా, ఆ పలిగిన రేకుల నుంచి వర్షం వస్తే వర్షం అంతా కూడా, మా రేకులు పలిగినప్పుడు భయంకరమైన వర్షము, ఆ వర్షంలోనే అలాగనే కింద పడుకునేవారం, ఒక మూలకు పడుకొని ఉండేవాళ్ళం, మూలకు రాత్రంతా పిల్లల్ని పెట్టుకొని కూర్చుని ఉండేవారం. ఆ వర్షానికి, ఆ వర్షం అంతా కూడా ఉన్న చిన్న గదిలో, ఒక్క గదిలో ఆ బియ్యం అంతా కూడా తడిచిపోయాయి. ఉదయమే మళ్ళీ వండుకోవాలి, తప్పదు. అవన్నీ ఇట్లా ముద్దలుగా కట్టిపోయాయి అన్నమాట. అలాగనే మా జీవితాన్ని ఇలా కొనసాగిస్తున్న సమయం ఎంతటి భయంకరమైన స్థితి అంటే, ఆ సమయంలో వివాహానికి ముందు చాలా చక్కటి ఉద్యోగం చేసేదాన్ని. వివాహము తర్వాత మరి అంతకుముందు కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్, సెంట్రల్ కోఆర్డినేటర్గా నేను వర్క్ చేసేదాన్ని. దాని తర్వాత వివాహం జరిగిన తర్వాత మరి నేను కొత్తగూడెం ప్రాంతానికి రావడం, సేవకులు చిన్న ఉద్యోగం, నేను ఏమో లిటిల్ బర్డ్ స్కూల్లో సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ అనే ఇంగ్లీష్ టీచర్గా నేను అపాయింట్ అయ్యాను. మార్నింగే పిల్లల్ని చూసుకోవడం, స్కూల్కి వెళ్ళడం, పాస్టర్ గారు వచ్చేసి ఆయన పనికి వెళ్ళడం, రావడం, పిల్లలకి పెట్టడం. వాళ్ళు తిన్న తర్వాత మెతుకు కూడా ఉండేది కాదు, అంత ఘోరటి స్థితిని మేము అనుభవించాం. ఒకరోజైతే ఆ సమయంలో అన్నము
మేము బయట పనికెళ్ళి ఇంకా చాలా పనులు, ఎందుకంటే మేము ట్రై చేస్తున్నాం, పిల్లలందరికీ ఏం ఫెసిలిటీస్ ఇవ్వలేకపోతున్నాం. ఒకవేళ ఏదైనా గదులు, ఏదైనా ఇల్లు అడిగితే ముఖం మీద చెప్పేస్తున్నారు, ఇంతమందికి మేము ఇవ్వమండి. ఒకవేళ ఇచ్చినా ఒక 20,000 30,000 అవుతుంది, చిన్న పిల్లలు కదా, ఇంకా మాకు ఇంత ఇస్తేనే మేము ఇల్లు ఇస్తాము అని చెప్పేవారు. అంత స్తోమత లేదు, అంత స్థితి లేదు, ఏమి చేయాలో అర్థం కాదు. ఆ సమయంలో మేము ఎప్పుడు ప్రార్థన చేసేవాళ్ళం. సింగరేణి ఒక క్వార్టర్ ఉంటే కరెంటు ఇంకా ఉండడానికి ఫెసిలిటీ అంతా ఉంటుంది, పిల్లల్ని చూసుకోవచ్చు, రేకులంతా పలిగిపోయాయి కదా అనే సమయంలో మేము క్వార్టర్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. పిల్లలు పట్టుకునేవారము, పిల్లల్ని చూసుకునేవారం, వాళ్ళకి తిండి పెట్టేవారం, రోజు వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం, ఇలాగనే ప్రార్థన చేస్తూ ఉండేవారం. ఆ సమస్య వైపు మరి మేము సమస్యను పట్టుకొని చేతులెత్తి ప్రార్థన చేయడం ప్రారంభించామండి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్నది ఏదైనా వస్తే, పిల్లలకి కానీ మాకు ఏదైనా వస్తే దీని పరిస్థితి అంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం. అయితే ఒక్క రోజున ఇలాగనే మీటింగ్స్ జరుగుతున్నాయి. మరి విజయవాడ బసవపున్నయ్య స్టేడియం, ఆ స్టేడియంలో మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మా దగ్గర ఛార్జెస్కి కూడా డబ్బులు లేవండి. చెప్పాం కదా, పరిచర్య స్టార్ట్ కూడా చేయలేదు. ఆ సమయంలో వేరే వాళ్ళు మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి మేము వెళ్ళాం. ఆ సమయంలో నిజంగా డబ్బులు లేకపోతే ఒకరి ద్వారా మీటింగ్కి వెళ్ళాం. వారు డబ్బులు పెడితే వచ్చిన స్థితి ఆ స్థితి ఆ రోజున. ఆ సమయంలో దుఃఖముతో సేవకుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాం. సేవకుడు ఒక చోటన కూర్చున్నారు, నేను ఒక చోటన కూర్చున్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాం. సేవకులది ప్రార్థన చేస్తున్నారు, నాది నేనే ప్రార్థన చేస్తున్నాను. ఆ సమయంలో దేవుని అడుగుతున్నాను, దేవా ఏంటయ్యా మా పరిస్థితి ఏంటి, రేపు పోషణ ఏంటి, మా పిల్లల్ని మేము ఎలా పోషించాలి, నీవిచ్చిన దర్శనం కదయ్యా, నీవిచ్చిన అనాథ పిల్లలు, మీరిచ్చిన ఈ బాధ్యత ఎలా ముందుకు సాగాలో అర్థం కావట్లేదయ్యా. ప్రోత్సహించేవారు లేరు, నా అన్నవారు లేరు, అందరూ కూడా మమ్మల్ని చాలా చాలా భయంకరంగా చూస్తున్నారు. ఏ ఆదరణ లేకుండా ఉన్నామయ్యా, కానీ నీ ఒక్కడివే ఆధారం అని మేము నమ్ముతున్నామయ్యా అని గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నానండి. సేవకులు నా వెనకాల 2-3 చైర్స్ వెనకాల కూర్చున్నారు. ఆ సమయంలో మరి అమ్మగారు, అయ్యగారు అక్కడ స్టేడియంలో గ్రౌండ్లో మరి ఆ వాక్యాన్ని అందిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు నా హృదయం ఎందుకో ఆవేదన చెందింది. ఆ సమయంలో సేవకులు చెప్తున్నారు, దేవుని కొరకు మీరు ఇవ్వండి, దేవుడు ఎలా మిమ్మల్ని ఆశీర్వదిస్తారో చూడండి అని మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది, విలువ కలిగింది దేవుని కొరకు ఇచ్చినప్పుడు విలువైన గొప్ప కార్యాలు దేవుడు మన ఎడల దేవుడు చేస్తారని. ఆ సమయంలో ఆ మాటలు నేను వింటున్నప్పుడు నాకు ఇంకా బాధేస్తుంది. అయ్యా ఏంటయ్యా ఈ స్థితి ఏంటి, ఒకరి దగ్గర డబ్బులు అంటే ఒకరి ద్వారా వారు డబ్బులు పెడితే ఈ మీటింగ్కి వచ్చాము, రూపాయి లేదు చేతిలో. ఈ కానుక నేను ఏం చేయాలయ్యా, నీ ఏమని కానుక వేయాలి నీకు అని ప్రార్థన చేస్తున్నాను. ఆ సమయంలో విలువైనది నా దగ్గర ఏముందని వెతుక్కుంటూ ఉన్నాను. మరి నా చూపు ఎందుకో నేను ఇలా కిందకి వంగి, అంటే కింద నా కళ్ళు కిందకి పెట్టేసి, నా తల కిందకి పెట్టేసి ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడు ఆ సమయంలో నా చూపు నా మెడలో ఉన్న చైన్ మీద పడిందండి. నిజంగా చాలా సంతోషం వేసింది. ఆ సమయంలో నా చూపు ఆ చైన్ మీద పడినప్పుడు నేను ఎంతో కష్టపడి ఆ చైన్ని మరి నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు దేనికైనా అవసరం వస్తుంది అనేసి ఆ చైన్ని నేను మరి సేవకు నేను తీసుకున్నాము. అదే చైన్ మాత్రమే ఒకటే ఉంది. ఏదైనా జరిగితే ఇంకా ఏదైనా అవసరత ఉన్నప్పుడు ఆ చైన్ చాలా యూజ్ మాకు చెప్పాలి అంటే. ఆ సమయంలో తినడానికి తిండి కూడా లేదు, అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ చైన్ ఒక్కటే, ఇంకా ఏదైనా అవుతే ఆ చైన్ పెట్టి ఏదైనా చేయొచ్చు. ఆ సమయంలో నా కళ్ళు ఆ చైన్ మీద పడినప్పుడు నేను నిజంగా దేవుని ఎంతకన్నా స్తుతించాను. అయ్యా ఇదొక్కటి ఉందయ్యా విలువైనది, నా దగ్గర ఏది లేదని. సేవకులకి కూడా ఈ విషయం నేను చెప్పకుండా కానుకల బాక్స్ ఇలా పట్టుకొని మా ముందరకు వస్తున్నారండి.
ఆ సమయంలో సేవకుల వైపు కూడా నేను చూడలేదు, అస్సలకి చూడలేదు. సేవకులు నా వెనకాల కూర్చున్నారు. నేను అనుకున్నాను, అయ్యా నీకు నాకు మధ్యలో కూడా ఎవరు ఉండొద్దు, ఎందుకంటే ఇది హృదయపూర్వకంగా ఇచ్చేది, విలువైనది, ఇది నీకు దక్కాలయ్యా అన్నాను. హల్లెలూయా. ఆ సమయంలో ప్రార్థన చేస్తూ ఆ కానుక బాక్స్ నా ముందుకు వచ్చినప్పుడు ఆ చైన్ తీసేసి ఆ బాక్స్లో వేసేసానండి. హల్లెలూయా. వేసినప్పుడు ఒకటి చెప్పాను, అయ్యా నా పిల్లల్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. తినడానికి తిండి లేని పరిస్థితి, ఉండడానికి ఏమీ లేని స్థితి, అంతటి నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నీవే చూచుకునే దేవుడవు కదా, నీవే చూచుకోండి అయ్యా అని ఆ చైన్ వేసి ప్రార్థన చేశానండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు నమ్ముతారో నమ్మరు, సేవకులు ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత సేవకులకి నేను చెప్పలే కానీ పక్కనున్న వారు చెప్పారంట, ఇలా బ్లెస్సీ సిస్టర్ అంటే బ్లెస్సీ ఉన్నారు కదా, ఆమె నీకు చెప్పకుండా చైన్ వేసింది, అసలు మీకేమైనా బుద్ధి ఉందా, ఏంటి ఆమె నీ మాట వినదా అని సేవకుల్ని అన్నారంట. నేను చెప్తే బాధపడతానని ఆ సమయంలో నాకేం చెప్పలేదు, నాకు చెప్పకుండానే మౌనంగా ఉన్నారు. దాని తర్వాత నేను చెప్పాను, అండి ఇలా కానుక బాక్స్లో నా చైన్ వేసేసాను అని. సేవకులు ఎంతో సంతోషించారు. హల్లెలూయా. ఆ సమయంలో అన్నారు, మన జీవితాలే దేవుని కొరకు ఇచ్చాం, ఆ చైన్ ఎంత అన్నారు. హల్లెలూయా. ఆ సమయంలో నేను ఏదైతే ప్రార్థన చేశానో అండి, మీరు నమ్ముతారో నమ్మరో, నిజంగా మా చరిత్రనే దేవుడు మార్చివేశారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతటి స్థితి అంటే చాలా హీన స్థితి, అనుభవించిన వారికి తెలుస్తుంది ఆ నొప్పి కదా, ఎంత భయంకరంగా. చిన్న చిన్న బిడ్డలు తల్లి తండ్రి లేని బిడ్డల్ని పోషించే సమయం ఆ సమయంలో నిజంగా మా జీవితాన్ని మార్చిన దేవుడు. నేను ఏదైతే గ్రౌండ్లో ప్రార్థన చేశానో నిజంగా చరిత్రను ఎంతగా అంటే మేమే ఆశ్చర్యపోయేంత విధముగా దేవుడు మార్చే వేశారండి. ఒక చిన్నటి గదిలో ఉండేవాళ్ళం, వర్షం వస్తే మోకాల వరకు నీళ్ళు ఉండిపోయేటి ఒక గదిలో. ఆ గదిలోనే వర్షం ఆగిపోయిన తర్వాత అవన్నీ చెంబులు అవన్నీ తీసుకొని ఆ వాటర్ అంతా బయటికి తోడేవాళ్ళం. పిల్లలం మేము మొత్తం అంతా తుడుచుకొని పడుకునేవారం. లేదంటే వర్షం చిన్న చిన్న చినుకులు పడుతున్నప్పుడు ఆ రంధ్రాల నుంచి, ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో ఆ రంధ్రాల నుంచి పడేటి అంత చెంబులన్నీ, లేకపోతే గిన్నెలన్నీ పెట్టేవారం. ఆ చిన్న దాంట్లో పడుకుని ఉండేవాళ్ళం మేము. కానీ ప్రార్థించినప్పుడు దేవుడు ఎలాంటి స్థితిని, మరి మా స్థితిని ఎలా మార్చారో తెలుసా అండి. చిన్న గది, ఆ గదిని మేము చూసిన వారం. ఈ రోజున మీరు కొత్తగూడెం వస్తే చూస్తారు, నిజంగా 1 ఎకరం స్థలములో ఈ రోజున మేము ఉన్నామండి. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ నెలలోనే 2 దంపతులు వచ్చారు. నిజంగా దేవుడు దూతలు ఎలా ఉంటారంటే అద్భుతం అండి. వారికి ఎలా తెలుసో తెలీదు, మేము ల్యాండ్ వెతుకుతున్నామని, లేకపోతే క్వార్టర్ వెతుకుతున్నామని. క్వార్టర్ కొరకు మా పిల్లలు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. అయ్యా యేసు నామంలో క్వార్టర్ వచ్చునుగాక అని ప్రార్థన చేసేవాళ్ళు చేతులెత్తి. ఆ సమయంలో వాళ్ళు వచ్చి చెప్పారు, మాకు దేవుడు మీకు చక్కని ఒక ల్యాండ్ కొనివ్వమన్నారు అని చెప్పారు. హల్లెలూయా. మీకు ఎవరు చెప్పారండి అని అంటే వాళ్ళు చెప్తూ వచ్చారు, దేవుడు చెప్పారని చెప్పారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ రోజున నిజంగా ఎంతటి మహిమ కల మరి స్థలాన్ని దేవుడు మాకు ఇచ్చారంటే అనేకుల స్థలంలో అడుగుపెట్టిన వారు దీవించబడుతున్నారు. హల్లెలూయా. పాడైపోయిన ఒక స్థలము దీవెనకరంగా మార్చబడింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అంతటి గొప్ప స్థితి మాకు ఇచ్చారు దేవుడు. ఈ రోజున అనాథ వృద్ధుల ఆశ్రమము, అలాగనే పిల్లల ఆశ్రమము, అలాగనే మినిస్ట్రీని దేవుని కృప ద్వారా నడుపుతున్నామండి. హల్లెలూయా. మా అమ్మ వాళ్ళకి ఎప్పుడు చెప్తూ ఉంటాం, ఇక్కడ ఒక అమ్మ ఉన్నారు, చేతులు ఎత్తుతారా? ఓల్డేజ్ హోమ్ నుంచి అమ్మ, నిలబడండి ఒకసారి. హల్లెలూయా. మా ఓల్డేజ్ హోమ్లో ఒక అమ్మ వచ్చారు, చాలా యాక్టివ్గా ఉంటారు. హల్లెలూయా. ఈ రోజున అలాంటి తల్లులు 80, 70, 60, 65 ఇన్ని సంవత్సరాల అమ్మలు ఉన్నారు మాతో. హల్లెలూయా. నాన్నలు ఉన్నారు మాతో. హల్లెలూయా. పిల్లలు ఉన్నారు మాతో. హల్లెలూయా. అలాంటి వారిని మేము పోషిస్తున్నామండి. అంతటి కృపని, యోగ్యతని దేవుడు మాకు ఇచ్చారు. హల్లెలూయా. మేము ఏదైనా వారు మా కొరకు మమ్మల్ని అడిగితే
మేము వారితో ఒకటే చెప్తాము, మీరు మమ్మల్ని ఏం అడగద్దు కానీ 2 చేతులు చాచి దేవుణ్ణి ప్రార్థించండి, దేవుణ్ణి అడగండి, ఆయనే నింపుతారు అని చెప్తాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా ఇంత చక్కటి కృపను నిజంగా దేవుడు ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారంటే దేవుని కొరకు మా వంతు మేము చేశాం కాబట్టి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. ఈ రోజు కూడా దేవుని కొరకు మనము కూడా ప్రయాసపడి నిలబడదామండి. దేవుని కొరకు నిలబడిన వారిని ఎప్పుడు దేవుడు అన్యాయంగా విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు. ఆయన మేళ్ళు చాలా గొప్పవిగా అద్భుతంగా ఉంటాయి.